సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయినాథుడు మనం ఎప్పుడు మనం బాబా నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ సాయినాథుడు ఇచ్చేదానికే ఉన్నారు అన్నట్లుగా చాలామంది ఉంటూ ఉంటాము. బాబా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా బాబా దగ్గరికి మనం అడగడానికి మందిరానికి వెళ్ళొచ్చు, మన ఇంట్లో బాబా వారికైనా కానీ వెంటనే చెప్పుకుంటూ ఉంటాము. అలా కాదు, వేడుకోవడం కూడా మంచిదే. కాకపోతే బాబా మాటలు కూడా మనం వినాలి కదా ఫ్రెండ్స్. బాబా ఏం చెప్తున్నారు, అది మన మంచి కోసం చెప్పే ఆ మాటలు మనం వినగలిగితే ఎంతో బాగుంటుంది. చాలామంది తాము పొందవలసిన దాని గురించి బాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారండి. ఏం బాబా వారి నుంచి ఏం కావాలి మనకి, బాబా అది ఇవ్వు అని అది బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ తాము చేయవలసిన వాటిని గురించి అసలు ఆలోచించరు. మనం ఏం చేయాలి ఏంటి అని ఆలోచించుకుంటే కనుక మనకు ఏదో ఒకటి బాబా వారి మార్గం చూపిస్తూ ఉంటారు. మనిషికి హక్కులు ఉన్నట్లే బాధ్యతలు కూడా కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ మనం చేయాల్సింది చేస్తూ బాబా వారిని సహాయం అడుగుతూ ఉండాలి. బాబా నన్ను ఎందుకు పుట్టించారు, మరి మీకు రక్షించే బాధ్యత కూడా మీకే ఉంది అని చాలామంది వాళ్ళకు వచ్చిన కష్టంలో నిలదీసి అడుగుతూ ఉంటారండి. బాబాని నిందించేవారు కూడా ఉంటారు. నేను ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం. చాలామంది నేను చూస్తూ ఉంటాను ఫ్రెండ్స్, బాబాని అది ఇవ్వలేదనుకోండి, ఇది ఇవ్వలేదనుకోండి, లేదంటే ఆ కష్టం నుంచి గట్టెక్కించలేదు, ఎందుకు ఎక్కించలేదో, ఎందుకు బాబావారు దానికి పరిష్కారం చూపించలేదో అని మనం ఆలోచించాలి. కానీ బాబావారిని నిందించి నిలదీసి అడుగుతూ ఉంటారు. మరి మనిషిగా మనల్ని పుట్టించిన దైవం పట్ల మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ప్రతిరోజు ఒక్కసారి అయినా మనం భగవంతునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నామా, తల వంచి నమస్కరిస్తూ ఉన్నామా? ఇంతటి ఉత్తమమైన జన్మ ప్రసాదించావు కదా బాబా, నన్ను మంచి మార్గంలో నడిపించు తండ్రి అని ఏ రోజైనా వేడుకుంటున్నావా? ఇలాంటి ప్రశ్నలు ఎవరికైనా సరే అడిగితే వారి మీద కోపం వస్తుంది కదా. నేను బాబాను ఓ కోరిక కోరాను, కానీ బాబా నా కోరిక తీర్చలేదు, అందుకే నేను ప్రార్థించడం మానేశాను అని నిరాసక్తిగా చెప్తూ ఉంటారు. అంతేకాదు, తాము చేసిన పని సరి అయిన పని అని వాదిస్తూ ఉంటారు కూడా. చాలామంది అలాగా బాబా మీద అలగటము, పడటమే కాకోకుండా బాబా వారు నా జీవితంలో ఏం చేశారులేండి ఇలా మాట్లాడడం కూడా నేను విన్నాను ఫ్రెండ్స్. తిండి నిద్రలతో పాటు రోజుకు ఒక్కసారైనా మనం భగవంతుణ్ణి తలుచుకోవాలి. పూర్వజన్మ కర్మల ఫలితాలు మనం తప్పకుండా అనుభవించాలి అని గ్రహించాలి. అంతేగాని బాబావారు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనకూడదు. మన కర్మఫలం ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు బాబా మన పక్కనే ఉంటాను, వెంటనే వచ్చేస్తానమ్మా అని ఎన్నోసార్లు చెప్పారు మనకి. అందులో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి కదా. మరి ఆ కర్మ ఫలితాలు ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు మన తప్పులను క్షమించమని, పాపాలను శమింపచేయమని మనం సాయినాథుడిని ప్రార్థించాలి. ఆర్తిగా వినయంగా చిత్తశుద్ధితో వేడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది కదా. మనం ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని అది. మనం మన బాధ్యతలను మరచి హక్కుల కోసం ఆరాటపడేవారు ముందుకు ఎప్పుడు పోలేరండి. అందుకే ముందు విన్నవించిన తర్వాత బాబా సమాధానం కోసం మనం ఎదురు చూడాలి కదా. తప్పులు దిద్దుకొని సరి అయిన దారిలో నడవడానికి ప్రయత్నించాలి. బాబా వారు చెప్తూ ఉన్నారు, బిడ్డా, కాలం నీవు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరుకునే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ అమ్మా, నీ ప్రవర్తన నీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ప్రపంచంలో అందమైన వారిని కూడా ఎప్పుడు కూడా ఎంచుకోవద్దు. నీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోవాలి. ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం, అలసిపోయినప్పుడు దొరకని నిద్ర,
దుఃఖంలో రాని బంధాలు, కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం, చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థం అని తెలుసుకో. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించే ఏడవడం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళలేము. కనుక ఏడవడం మానేసి ఏమి చేయాలో ఆలోచించడం తెలివైన పని. నిన్ను అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయి అందించి ఓదార్చే అందరితో స్నేహంగా ఉంటావు నువ్వు. అందరి గురించి నువ్వు ఆలోచిస్తావు బిడ్డ. అయితే ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ ఎప్పుడూ కూడా తగ్గిపోదమ్మా. నీ జీవితం నీకు ఎప్పుడైనా సరే విలువైనదే. తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి అయినా కూడా కీర్తి శిఖరాలను ఎప్పటికీ కూడా అధిరోహించలేరు. నీటిలో పడితే ప్రతి ఒక్కరూ చనిపోతారా? లేదు కదా. ఈత ఎవరికైనా వస్తే తప్పకుండా వాళ్ళు జీవించుతారు కదా, ఎప్పటికీ చనిపోడు. ఈత వచ్చిందా తిరిగి రాగలుగుతాడు. అలాగే సమస్యలతో ఉన్న ప్రతి ఒక్కరూ ఓడిపోతారా? లేదు కదా. నీ సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించకపోతే మాత్రమే ఓడిపోతారు. కాలం ఎప్పుడు నదిలోని ప్రవాహం లాంటిది. ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకుతుందా? తాకవు వాటరు. ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు కనుక. నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మాత్రమే మనుషుల విలువ నీకు తెలిసి వస్తుంది. ఒకటి చెప్పనా, ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం మనుషుల మీద ఎప్పుడు ఎదురు చూస్తూ కూర్చోవద్దు అని చెప్తారు కదా మన పెద్దలు. అలాగే నీకోసం ఎవరు రారు, ఏమీ చెయ్యరు. నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చెయ్యాలి, పోరాడాలి, ప్రయత్నించాలి కూడా. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మతిమరుపు ఎంతో అవసరం బిడ్డ. ఆ మతిమరుపు నీ సమస్యలను కొంతవరకు మర్చిపోయేలా చేస్తుంది. అయినా సరే నీవు తలపెట్టిన కార్యం నీకు మంచిది అని నమ్మకం నీకు ఉంటే గనక అవాంతరాలు ఎన్ని వచ్చినా కూడా, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను మాట్లాడినా, ఇబ్బందులు ఎదురైనా వాటిని పట్టించుకోవద్దు. నీ జీవితం నీదమ్మా, నువ్వే బ్రతకాలి. ఎవరు నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం నువ్వే చేయాలి. అది ఎప్పటికీ ఆపవద్దు. నీకు ఎవరిని అడగవలసిన పనే లేదు. చేతనైతే ఇవ్వగలిగితే సహాయం చెయ్యి నీ దగ్గరుంటే. లేదంటే నా నామం చెప్పుకో. ఎప్పుడు కూడా ఎవరిని దుర్భాషలు ఆడవద్దు. మనసు బాధపడే మాటలు వాళ్ళని మాట్లాడి నొప్పించవద్దు. ఎప్పుడు కూడా ఇనుమును నాశనం ఎవ్వరూ చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది కదా. అలాగే నిన్ను ఎవ్వరు కూడా క్రిందికి తొక్కాలని చూసినా నేను నీ ఆలోచనలు మంచిగా ఉన్నాయి కనుక నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎలాంటి కీడు జరగదు. ఎవరికి కూడా నీ విలువ అర్థం కాదో వాళ్ళని అసలు నువ్వు ఎప్పుడు పట్టించుకోవద్దు. ఎవరైతే నిన్ను అర్థం చేసుకుని నీ విలువను గుర్తించి గౌరవిస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. ధనం పోగొట్టుకుంటే ఎట్టగుట్టా సంపాదించుకుంటాం, కానీ నీకు ఉన్న సమయం చాలా విలువైనది. ఆ టైంని నువ్వు ఇలాగ ఆలోచిస్తూ కూర్చుని వేస్ట్ చేసుకోవద్దు. అది ఎప్పటికీ తిరిగి రాదు. గుర్తుంచుకోమ్మా. సాధించాలి అంటే ముందుగా నిన్ను నీవు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. నిన్ను నీవు నమ్ముకోవాలి. నిరంతరం శ్రమపడే వారికి ఎప్పుడు నిరాశ కలగదు బిడ్డ. నువ్వు కోరుకున్నదే నీకు మంచి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు అనుకున్న పనులన్నీ చక్కగా జరిగి నీకు అత్యంత ఆనందాన్ని కలుగజేస్తాయి. సంతోషంతో నువ్వు నన్ను దర్శించడానికి షిరిడీ వస్తాను అన్నావు కదా. అన్నీ నీ జీవితంలో ఇప్పటి నుంచి శుభాలే జరుగుతూ ఉంటాయమ్మా. నీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను బిడ్డ అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, మరి సాయినాథుడు చెప్పే దానిలో అర్థము పరమార్థము మనం గ్రహించుకోగలిగితే, వాటిని మనం ఆచరణలో పెట్టగలిగితే మన జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పులాగా చక్కగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటూ ఉన్నాను. మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అంత మాత్రమే కాదండి, చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.
మరి ఇంతటితో ఈరోజు ఇది సాయి సందేశం. మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.